హలో పిల్లలు, ఇప్పుడు మీకు తెలుసు కదా భిన్నాలను ఎలా పోల్చాలో. వాటి హారాలు సమానంగా ఉన్నా లేకపోయినా మీకు వాటిని ఎలా పోల్చాలో తెలిసింది కదా. ఇప్పుడు మనము ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాము. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము 5/6, 5/8, 7/12 మరియు 17/24ను పోలుస్తాము. అయితే మొదలు మనము వీటి యొక్క హారాలని సమానంగా చేయాలి. అప్పుడు మనకు పోల్చడం సులువవుతుంది. దానికి మనము మొదలు కనిష్ట సామాన్య గుణిజాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి. 6, 8, 12, 24 యొక్క కనిష్ట సామాన్య గుణిజము అనగా ఎల్సిఎం ఎంతో తెలుసా? 24. ఇప్పుడు మనము 6ను 4తో గుణిస్తే అప్పుడు మనకు 24 వస్తుంది. కనుక 5/6ను మనము 4తో గుణించాలి. 5 × 4 ఎంతవుతుంది? 20. కింద 6 × 4 24 అనగా ఇది ఎంతవుతుంది? 20/24. అలానే మనము 8ని 3తో గుణిస్తే మనకు 24 వస్తుంది. కాబట్టి 5/8ని మనము 3తో గుణించాలి. అనగా 5 × 3 15. హారంలో 8 × 3 24. అనగా ఇప్పుడు ఎంతైంది? 15/24. అలానే ఇక్కడ చూడండి. మనం 12ను 2తో గుణిస్తే మనకు 24 వస్తుంది. కాబట్టి 7/12ను 2తో గుణించాలి. అప్పుడు 7 × 2 14. హారంలో 12 × 2 24. అనగా ఈ భిన్నమెంత? 14/24. ఇప్పుడు అన్ని భిన్నాలు ఒకే హారాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వీటిని మనము ఆరోహణ క్రమంలో ఉంచినట్టయితే మనకు ఏం వస్తాయి? 14/24, 15/24, 17/24, 20/24. అనగా 14/24 అంటే 7/12, 15/24 అనగా 5/8, తర్వాత 17/24, చివరగా 20/24 అనగా 5/6. అలానే మనము అవరోహణ క్రమంలో రాశామనుకోండి. అప్పుడు చూడండి, అవరోహణ క్రమం అనగా ఏంటి? ఆరోహణ క్రమానికి అవరోహణ క్రమము వ్యతిరేకంగా ఉంటుంది. అనగా 20/24, 17/24, 15/24 మరియు 14/24. అనగా 5/6, 17/24, 5/8 మరియు 7/12. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ చూద్దామా? ఒకవేళ అమన్ ఒక కేక్లో నుండి 1/7 వంతు కేక్ని తిన్నాడనుకోండి. రజత్ 1/8 వంతు మరియు ఖుషి 1/5 వంతు కేక్ తిన్నారనుకోండి. అప్పుడు ఎవరు ఎక్కువ తిన్నారో ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా సులువు. ఒకవేళ మనకు లవంలో 1 ఉందనుకోండి. అలాంటి భిన్నాలను మనము దశాంశ భిన్నాలు అని అంటాము. ఒకవేళ మనము ఒక కేక్ను 5 ముక్కలుగా విభజించి తిన్నట్టయితే ఆ ముక్క మనం 7 భాగాలుగా విభజించి తిన్న ముక్క కన్నా పెద్దగా ఉంటుంది. అదేవిధంగా కేక్లో 1/7 వంతు 1/8 వంతు కన్నా పెద్దగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనము అవరోహణ క్రమంలో రాసినట్టయితే మన క్రమం ఎలా ఉంటుంది? 1/5, 1/7, 1/8. మనము 2 దశాంశ భిన్నాలను పోల్చేటప్పుడు ఏ భిన్నం యొక్క హారంలో ఉన్న సంఖ్య చిన్నదిగా ఉంటుందో అది అన్నిటికన్నా పెద్దదవుతుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి. 1/5 1/7 కన్నా పెద్దది. 1/11 1/15 కన్నా పెద్దది. కనుక
మనము ఈ దశాంశ భిన్నాలను పోల్చేటప్పుడు కానీ లేదా ఆరోహణ అవరోహణ క్రమంలో రాసేటప్పుడు కానీ మనము ఈ భిన్నాల యొక్క హారాలు సమానం చేయనక్కర్లేదు. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.